ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని తర్వాత మనము ప్రార్థనలోనికి వెళ్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 4:10. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి యబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో నుండి ఒక చిన్న మాటను నేను తీసుకొని ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నాను. యబ్బేజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చేయబడిన ప్రార్థనల్లో యబ్బేజు ప్రార్థన కూడా చాలా ఫెమిలియర్, చాలా ప్రాముఖ్యమైంది, చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన యబ్బేజు చేశాడు. ఆయన ప్రార్థింపగా అదే వచనంలో రాసేస్తున్నాడు ఏమనంటే, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో ఏం చూస్తామంటే, అక్కడ ఈ అధ్యాయంలో ప్రార్థన చేశారు, వేరే అధ్యాయంలో జవాబు వచ్చినట్టుగా చూస్తాం. లేకపోతే పై వచనంలో ప్రార్థన చేశారు, 2-3 వచనాల క్రింద 4-5 వచనాల క్రింద జవాబు వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ యబ్బేజు ప్రార్థనలో అతడు ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసినని రాయబడింది. హల్లెలూయా. ఎంతో ఇమ్మీడియట్ ప్రేయర్ ఆన్సర్ మాట. త్వరగా ఆయన ప్రార్థనకి జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన చేసినటువంటి అంశం చాలా శ్రేష్టమైన సంగతులు యబ్బేజు అడిగాడు. కానీ అవన్నీ వివరిస్తే సమయం సరిపోదు. కానీ ఒక చిన్న మాటని ఇందులో నుంచి నేను తీసుకొని ధ్యానిస్తాను. ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని సంగమా, యబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, దేవా నీ చెయ్యి నా మీద ఉంచు ప్రభు అంటున్నాడు. దేవుని హస్తం, దేవుని చెయ్యి తోడుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి యబ్బేజును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని హస్తము, దేవుని చెయ్యి తోడుగా ఉంటే ఏమి లభిస్తుంది మనకి? దేవుని చెయ్యి ఒక మనుష్యునికి తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దానివల్ల ఏ ప్రయోజనం? ఈ రాత్రి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సమయానుకూలంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మనందరం కూడా ఆ వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం.
ఉమ్. ఉమ్. చాలండి. ఈ 5వ వచనంలోనే దేవుడు అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఇక్కడ ట్రాన్స్లేషన్స్లోకి వచ్చేసరికి హీబ్రూలో రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం అని కాదు, కానీ యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నంత కాలము అతడు వర్ధిల్లుచు వచ్చనని రాయబడింది. హల్లెలూయా. దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నంత కాలం అతడు ఏమయ్యాడంటే వర్ధిల్లాడు అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మానవునికి దేవుని హస్తము తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కనుక అది దేవుని హస్తము యొక్క, దేవుని చెయ్యి యొక్క ప్రభావ మహిమను ఎరిగినటువంటి యెబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ చెయ్యి నా మీద ఉంచు, నాకు తోడుగా ఉంచు అని ప్రార్థిస్తున్నాడు. ఆ పక్కన యెజ్రా గ్రంథంలోనికి వెళ్దాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఇంకా ఆ మాటలన్నీ ఎక్కడికి చివరికి వచ్చాయంటే 31లోకి వచ్చాయి. 31 చదవండి. 31 మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణములో ఆ రోజుల్లో దారుల్లో దొంగలు ఉండేవారు, బందిపోటు దొంగలు ఉండేవారు. వెళ్తున్న ప్రయాణికుల్ని, యాత్రికుల్ని దోచేసుకుని వారి దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా లాగేసుకుని, ఒకవేళ వారు ఇవ్వకపోతే అవసరమైతే వారిని చంపేసేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున దేవునికి స్తోత్రం. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే శత్రువుల చేతిలో నుండి ఆ దేవుని చెయ్యి మనలను తప్పించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతయు ఎరిగినటువంటి యెబ్బేజు అందుకే ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా అని. మనం చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం మన యొక్క అనుదిన క్రైస్తవ భక్తి జీవితంలో. ఒకవేళ ఈ విధమైన ప్రార్థన మీరు ఎంతవరకు చేశారో లేదో, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న ఈ ప్రార్థన మనం కూడా ప్రతిదినము చేద్దాం. దేవా, నీ చెయ్యి మాకు తోడుగా ఉంచు ప్రభువా. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదం. అది మనల్ని శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి ఒక్క నిమిషమేనండి. ఈ యొక్క యెజ్రా ఎవరు అంటే మోషే ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. అంత మాత్రమే కాదు,
ధర్మశాస్త్రం అంతా ఆయనకి బాగా వచ్చు, అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఆ తర్వాత అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యజ్రాను గూర్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి యజ్రా. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది కాబట్టి అతడు ఏదైతే అడుగుతా ఉన్నాడో ఆ కార్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. రాజునెళ్ళి, రాజా ఇదిగో ఈ కార్యం చేయాలి అనగానే రాజు ఓకే డన్ చేసేద్దాం అంటున్నాడు ఆయన. ఎందుకు, ఏమిటి, దీని తర్వాత ఏ పర్యవసానం వస్తుంది అని ఏమీ ఆలోచించట్లేదు. ఎందుకు అంటే దేవుని హస్తము యజ్రాకి తోడుగా ఉన్నందున. ప్రియ దైవ జనాంగమా, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనము తలపెట్టే ప్రతి కార్యము సఫలమవుతుంది, మనం చేసే ప్రతి పని ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆలోచన కూడా ఆయన సఫలపరుస్తాడు. కనుక దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలని ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎంత చక్కటి మాట. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా, ఏది అడిగినా కూడా రాజు అనుగ్రహిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మోకరించి ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఎబ్బేజు ప్రార్థన మన క్రైస్తవ భక్తి జీవితంలోనికి మనం అన్వయించుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ వచనం చదువుదాం. 28వ వచనం 7వ అధ్యాయంలోనే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే ఆ దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, బలహీనమైపోతూ ఉన్నావేమో, ఆలోచించి 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 నీరసమైపోతూ ఉన్నావేమో. ఈ పరిస్థితుల్లో నుండి ఎలా నేను బయటపడతాను, ఈ సమస్యల్లో నుండి ఎలా నేను బయటపడతాను, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటన్నిటిని గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోయి కృషించిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి ఆ దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, ఆ దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే గనుక ఆ హస్తము ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. కృంగిపోయిన నిన్ను బలపరుస్తుంది, విసిగిపోయిన నిన్ను బలపరుస్తుంది, నీరసించిపోయిన నిన్ను బలపరుస్తుంది, బలహీనతల్లో బలహీనమైపోయిన నిన్ను ఆయన బలపరిచేటువంటి హస్తం అది. యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తము మనలను బలపరిచేటువంటి హస్తం. దేవుని హస్తము మనల్ని బలపరిచేటువంటి హస్తం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయన చెయ్యిని, ఆయన హస్తాన్ని మనతో ఎల్లప్పుడూ ఉండాలని మనం ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి కోరుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. 23వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడి. ఎందుకు? నీవు నాకు తోడై ఉండువు. హల్లెలూయా. ఆయన మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి గాఢాంధకారములో వెళ్ళిపోతా ఉన్నా, ఒంటరిగా ఉంటా ఉన్నా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనలను బలపరిచేటువంటి దేవుడు.
ఆయన మనలను బలపరిచే దేవుడు. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఏది అడిగితే అది మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని హస్తం మనతో ఉంటే మనం బలపరచబడతాం. దేవుని హస్తం మనతో ఉంటే శత్రువుల చేతిలో నుండి మనము తప్పించబడతాం. అలాగే దేవుని హస్తము మనతో ఉంటే గనక 37వ కీర్తన 24వ వచనము, దేవుడు చెయ్యి మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేయి మన చేయి పట్టుకుంటే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, కొన్నిసార్లు తొట్టిల్లిపోయినా, తొలగిపోయినా, పడిపోయినా కూడా మళ్ళా ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనల్ని లేవనెత్తకుండా విడిచిపెట్టడంట. మనల్ని నిలబెడతాడు ఆయన. దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఏకీభవించినటువంటి నీవు ఆయన హస్తము తోడుగా ఉన్న అనుభవంలోనికి నడిపించబడ్డావా? ఆయన హస్తం తోడుగా ఉంటే, ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటే గనక ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను తప్పిస్తాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తం ఎంత గొప్పది అంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరై వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని హస్తము ముదిమి వచ్చు వరకు కూడా మనలను ఎత్తుకుంటుంది. ఈనాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అంచె దినములు, కడవరి దినాలని చెప్పుకుంటున్న ఈ దినాల్లో చాలామంది కొన్ని వీడియోస్ మనం చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఆ కుమారులు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రిని కానీ తల్లిని కానీ తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి అర్ధాంతరంగా వారిని తోసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అనేక మంది ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ కుమారుల చేత, కుమార్తెల చేత తృణీకరించబడి వారు సరిగా చూడక రోడ్డును పడిపోయిన అటువంటి వారి పరిస్థితి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మనం చూస్తున్నాం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని హస్తము ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకొనివాడు ఆయనేనంట. దేవునికి స్తోత్రం. మన వెంట్రుకలన్నీ మెరిసేంత వరకు కూడా నేను ఎత్తుకొనివాడు నేనే చేసి ఉన్నాను, నేనే చంకను పెట్టుకుంటాను, నేనే నిన్ను ఎత్తుకుంటాను, నేనే నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మనం నమ్ముకున్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ దేవుని హస్తము ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేసేది, ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదుకునేది. ఆ దేవుని హస్తము ఎల్లప్పుడూ మనల్ని బలపరిచేది, శత్రువుల నుండి, విరోధుల నుండి తప్పించేది, మనల్ని ఎత్తుకొని, మనల్ని చంక పెట్టుకొని, మనల్ని రక్షించేది దేవుని హస్తం. కనుక ఆ దేవుని హస్తము కింద మనం ఎలా ఉండాలి అంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దేవుడు తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించాలి, మనలను దీవించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై మనల్ని మనం తగ్గించుకొని ఉన్నప్పుడు తగిన సమయమందు అంట ఆయన మనలను హెచ్చించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎబ్బేజు ప్రార్థనలో ఒక చిన్న లైన్ ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన దేవునికి మొర్రపెడుతూ అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా అంటున్నాడు ఆయన. ఆ చెయ్యి, ఆ దేవుని హస్తము తోడుగా ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం. చివరిగా మనం చూస్తే కనుక 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 12వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉండి దేవాని హస్తం మాకు తోడుగా ఉంచు అని మాత్రమే కాదు, కానీ దేవాని హస్తము మా సంఘము మీద ఉంచు అని ప్రార్థించాలి. ఎందుకంటే యోధాలో ఉన్న వారికి మనస్సును ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. అంటే సంఘమంతా ఏక మనస్సుతో ఉండాలి అంటే దేవుని హస్తము ఈ సంఘము మీద ఉండాలి. సంఘమంతా ఏకతాటి మీదకి, ఒకే ఆలోచన మీదకి, ఒకే మనస్సుతో ఉండాలి అంటే దేవుని హస్తము ఈ సంఘము మీద ఉండాలి. కనుక ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం ముందుగా చెప్పిన ఆశీర్వాదాలన్నీ శత్రువుల నుండి తప్పించబడ్డానికి, మనం బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి, మనకు అడిగినవన్నీ కూడా అనుగ్రహించబడ్డానికి, అన్నిటి కొరకు దేవాని హస్తం నాకు తోడుగా ఉంచని ప్రార్థించాలి. అది ఆ ప్రార్థనతో పాటుగా దేవా నీ హస్తము మా సంఘము మీద ఉంచు ప్రభు అని ప్రార్థించాలి. దేవుని హస్తము ఈ సంఘము మీద ఉన్నట్లయితే సంఘములో ఉన్న వారందరి మనస్సులను ఏకము చేస్తుంది దేవుని హస్తం. రకరకాలైనటువంటి మనస్సులు కలిగి ఉంటాం. ఒక్కొక్కరు ఆలోచనలు వేరు, ఒక్కొక్కరు తలంపులు వేరుగా ఉంటాయి. కానీ ఎప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలకు జవాబు వస్తుంది అంటే వారు ఏక మనస్సు కలిగి ప్రార్థించారు కనుక అని ఉంటుంది. ఎక్కడైతే 2-3 ఒకే మనస్సుతో ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుని సన్నిధిలో కార్యాలు జరుగుతాయి, మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అనేక ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి మన మనస్సులు ఏకమవ్వాలి అంటే మన సంఘానికి దేవుని హస్తము తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం ప్రార్థించుదాం. దేవా నీ హస్తం మాకు తోడుగా ఉంచు. ఇది పర్సనల్ ప్రేయర్. నా కుటుంబానికి తోడుగా ఉంచు. ఇది మన పర్సనల్ ప్రేయర్గా చేద్దాం. రెండవది, దేవా నీ హస్తము మా సంఘము మీద ఉంచు. దేవా నీ హస్తము మా సంఘము మీద ఉంచు. మూడవ ప్రార్థన, దేవా నీ హస్తము మా దేశము మీద ఉంచు. దేవునికి స్తోత్రం. రేపు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇంకా పాపం అనే బానిసత్వములో లోకములో అనేక మంది ఉన్నారు. ఇంకా వారికి విడుదల లేదు. సాతాను బంధకాల్లోనే ఉన్నారు. సాతాను యొక్క కాడి క్రిందే వారు బంధించబడి ఉన్నారు.
గనుక ఆ చీకటి బంధకాల్లో నుండి, వ్యసనాలనే బంధకాల్లో నుండి, పాపపు బంధకాల్లో నుండి దేశంలో ఉన్న ప్రజలు విడిపించబడినట్లు దేవా నీ హస్తము మా దేశం మీద ఉంచు ప్రభు అని ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు ఆయన మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకి అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. దేశంలో రక్షణ కలుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మొదటిగా